श्रीगुरुभ्यो नमः। श्रीगणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ओं नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांघ्रये नमो अकिंचनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शांताय कैवल्यपतये नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीगुरुवायूरप्पने नमः। श्रीनारायणभट्टतिरुगुरवे नमः। महानुभावुडु నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయ స్తోత్ర సేవనం కోసం ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. 11వ దశకం ప్రారంభం. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి. 10వ దశకంతో సృష్టి సంపూర్ణంగా రచించడం ముగిసింది. తామసగుణ ప్రవృత్తి గలవాళ్లను, రజోగుణ ప్రవృత్తి గలవాళ్లను, సత్వగుణ ప్రధానులను, సమస్త జంతుజాలమును, క్రిమి కీటకములను, దేవజాతికి సంబంధించిన సమస్త మహానుభావులను, సమస్త దేవజాతికి చెందిన వాళ్ళను, మానవులను అందరినీ సృష్టించడం అయిపోయింది. ఇక ఈ దశకము హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి 11వ దశకం. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యాః సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ. క్రమేణ సర్గే పరివర్ధమానే, క్రమంగా వరుస తప్పకుండా, ఆగిపోకుండా, కుంటుపడకుండా, ఎటువంటి లోపం లేకుండా సర్గే పరివర్ధమానే సృష్టి కొనసాగుతున్నది. ఆ సమయంలో ఒకనాడు దివ్యాః సనకాదయస్తే, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మహానుభావులు బ్రహ్మదేవుడు వారిని సృష్టించి, మీరు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారులై పిల్లలను కనండి, సృష్టిని పరివర్ధమానం చేయండి అంటే కాదు అని శ్రీ మహావిష్ణు ధ్యానంలో తరించడం కోసం తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. వారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. సనాతనుడు అని ఒక్కో దగ్గర సనత్సుజాతునకు పేరు కనిపిస్తూ ఉంటుంది. పురాణ వాంగ్మయంలో పేర్లు ఒక్కోసారి ఒక్కొక్క దగ్గర ఒక రకంగా, మరి ఒక దగ్గర ఒక రకంగా కనిపిస్తూ ఉంటాయి. వ్యక్తులు మాత్రం వాళ్లే. ఇది రకరకాలుగా కనిపించడానికి కారణం ఏంటంటే, ఆ చెప్పేవారు ఎవరి గురించి చెప్తున్నారో, వేటి గురించి చెప్తున్నారో, వాటి లక్షణాలను, వారి లక్షణాలను గ్రహించే విధానంలో గుణాలను బట్టి పేర్లు గనక అలా మారుతూ ఉంటాయి. వీరు ఈ నలుగురు బ్రహ్మమానసపుత్రుడు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. వీరు ఎల్లప్పుడూ 5 సంవత్సరాల వయసు కలిగిన బాలకుల రూపంలోనే ఉంటారు. మహాజ్ఞానులు, తపస్సంపన్నులు, దిగంబరులుగా ఉంటారు. వారిని మించిన తపోధనులు లేరు. వారికి ఎక్కడికి వెళ్ళటానికి కూడా, ఏ దేవీ దేవతల దగ్గర కూడా, అమ్మవారి దగ్గరనైనా, పరమశివుడి దగ్గరనైనా, శ్రీ మహావిష్ణువు దగ్గరనైనా, ఎక్కడికైనా వారికి అనుమతి తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఉండదు.
అందరి చేత గౌరవింపబడే మహాజ్ఞాన సంపన్నులు, తపస్సంపన్నులు. వారు సనకాదయ తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ. వారు భవద్విలోకాయ, నిన్ను చూడటం కోసం వికుంఠలోకం ప్రపేదిరే, వైకుంఠలోకానికి వచ్చారు ఒకనాడు. మారుతమందిరేశ, గురువాయూరు పురవాస, శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ. ఒకసారి వారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే మహానుభావులు నిన్ను చూడాలనే కోరికతో వైకుంఠానికి వచ్చారు. మనోజ్ఞనై శ్రేయసకాననాద్యైరనేకవాపీ మణిమందిరైశ్చ అనోపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యా. మనోజ్ఞమైన నైశ్రేయసము అనే దివ్యమైన వనం, వైకుంఠంలో ఉన్న వనం పేరు నైశ్రేయసము. ఎలాగైతే దేవేంద్రుడి వనం పేరు నందనవనము, శ్రీ మహావిష్ణులోకంలో ఉన్న వైకుంఠలోకంలో ఉన్న వనం పేరు నైశ్రేయసం. మనోజ్ఞ నైశ్రేయస కాననాద్యై అనేకవాపీ మణిమందిరైశ్చ. అట్లాంటివే ఇంకా ఎన్నో వనాలు ఉన్నాయట. అనేకమైన వాపి అంటే దిగుడు బావులు, మణిమందిరైశ్చ మణులతో పొదగబడిన మందిరాలు ఉన్నాయి. అటువంటి అనోపమం తం భవతో నికేతం, అనుపమానమైన పోలికలు లేని సాటి లేనటువంటి నీ యొక్క నిలయమైన వైకుంఠానికి చేరుకొని మునీశ్వరాః ప్రాపురతీత కక్ష్యా. కక్ష్యలు అంటే ద్వారాలు, స్వాగత ద్వారాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ దాటుకుంటూ ఆయన యొక్క భవనమును, శ్రీ మహావిష్ణువు నివసించే భవనమును, అంటే భవనం అంటే సముద్రంలో ఉంటాడు కదా, అంటే ఆ సముద్రానికి చేరుకునే మార్గము ఆ మూర్తి వేరు. భవనంలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై కొలువుదీరే స్వామి వేరు. అంతా ఆయనే. ఈ కక్షలు, ఈ స్వాగత ద్వారాలు ఇవన్నీ దాటుకుంటూ పోయి ఆ సముద్రంలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకుంటూ ఉంటారు. అక్కడి దాకా వెళ్ళే మార్గంలో అనేకమైన వనములు, మణులు పొదగబడిన భవనములు, వాటిలో శ్రీ మహావిష్ణువు లోకానికి చేరుకునే పుణ్యాత్తులు ఉండడం కోసం, ఆయన పార్షదులు ఉండడం కోసం ఉన్న భవంతులు అన్నమాట. వాటిని, ఆ కక్షలను అన్నీ దాటుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు మహర్షులు. భవద్దిదృక్షోన్ భవనం వివిక్షోన్ ద్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాంచ చిత్తే పదమాపకోప సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. భవద్దిదృక్షోన్, నేను చూడాలనే కోరికతో భవనం వివిక్షోన్, నీ భవనానికి చేరుకున్నప్పుడు ద్వాస్థౌ జయస్తాన్ విజయోపి అరుంధాం. ద్వాహ ఇద్దరు నీ యొక్క ద్వారపాలకులు, జయ విజయులు అనేవాళ్ళు అరుంధాం నిరోధించారు, ఆపారు. ఈ మునులను చెప్పా పెట్టకుండా, అనుమతి లేకుండా లోపలికి దూసుకొని వెళ్ళిపోతున్నారు. బాలకులారా ఎవరు మీరు అని ఆపారు. వారికి తెలియకనా అంటే ఆ క్షణంలో మాయకమైంది. అదే చెప్తున్నాడు, సర్వం భవత్ప్రేరణయైవ భూమన్ తేషాంచ చిత్తే పదమాపకోప. ఆ మహర్షులకు మిక్కిలి కోపం వచ్చింది. మమ్ములనే ఎవరు అంటున్నావా, మేమే తెలియదా, ఎందుకు మమ్మల్ని అడ్డుపరుస్తున్నావు అన్న కోపం కాదు, మహావిష్ణు దర్శనానికి పోతుంటే అడ్డగించారన్న కోపం. సర్వం భవత్ప్రేరణయైవ భూమన్, ఇదంతా కూడా నీ మాయ వల్లనే, నీ ప్రేరణ వల్లనే జరిగింది స్వామి. లేకుంటే సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులెవరో వైకుంఠ ద్వారపాలకులకు తెలియకుండా ఉంటుందా? ఆ క్షణంలో అలా మాయ కల్పించాడు స్వామి. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాన్ దైత్యగతిం భజేతం ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోస్త్వితినే మతుస్తాన్. వైకుంఠలోక అనుచిత ప్రచేష్టౌ, వైకుంఠ
లోకానికి తగని విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు మీరు. వైకుంఠంలో ఉండేవాళ్ళు, అందున సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క ద్వారపాలకులు ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు. కష్టౌ యువాం దైత్యగతిం భజేతం. రాక్షసంగా ప్రవర్తించారు గనక మహర్షులను గౌరవించకపోవటం, జ్ఞానులను గౌరవించకపోవటం, పండితులను గౌరవించకపోవటం, సాత్వికులను గౌరవించకపోవటం, సజ్జనులను గౌరవించకపోవటం రాక్షస ప్రవృత్తి. రాక్షసుల్లాగా ప్రవర్తించారు గనక రాక్షసులై పుట్టండి, వెళ్ళండి, మీరు వైకుంఠ లోకంలో ఉండటానికి తగిన వాళ్ళు కారు. ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌతౌ. ఇలా శపింపబడిన తరువాత భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నో స్థితినే మతుస్తాన్. వాళ్ళ తప్పును గుర్తించి నిన్నే ఆశ్రయించుకొని ఉన్నవాళ్ళు, వాళ్ళు నీ యొక్క స్మృతి మాత్రం, అంటే రాక్షసులైపోయినా కానీ నీ స్మరణ మానకుండా నిన్నే స్మరిస్తూ ఉండాలనే కోరిక మాత్రం కోరారు. అంటే కొద్దిగా కండిషనల్ బెయిల్ అంటారే, ఆ కండిషనల్ బెయిల్ ఇవాళ కూడా ఎవరికో ఒకళ్ళకు కండిషనల్ బెయిల్ వచ్చింది పాపం. శ్రీ మహావిష్ణు దర్శనం కోసం జయ విజయులు అడ్డగించారు. శ్రీ మహావిష్ణువు దర్శనాని కోసం ఆతృతతో వెళుతున్నారు వాళ్ళు. అర్థం పర్థం ఉంది. కళాకారుల జన్మలు అందుకనే జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం. పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన కళాకారులుగా జన్మిస్తారు. నిన్న చెప్పుకున్నాం. ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటారు వాళ్ళు. కానీ వారి కళను మాత్రమే ఆరాధించడం, వారిని కూడా ఆరాధించడం రెండు ఉన్నాయి. వారిని కూడా ఆరాధించి వారి వ్యక్తిగతమైన బలహీనతలను, వ్యక్తిగతమైన దుర్విషయాలను పట్టించుకోకుండా ఆరాధించడం వేరు. ఇవన్నీ వ్యక్తిగతానికి సంబంధించినవి. వీరు మనకు కేవలం కళాకారులుగా మాత్రమే, నటులుగాను, గాయకులుగాను, చిత్రకారులుగాను, శిల్పులుగాను, రచయితలుగాను ఆరాధిస్తాం. వారి కళను ఆరాధించటం వేరు. అది ఉత్తమమైన పద్ధతి. వారి మీద ఉన్మాదంతో వెళ్ళి ప్రాణాల మీదకు కొని తెచ్చుకొని వారిని నిందించి ప్రయోజనం లేదు. ఇక్కడ సనక సనంతర సనత్కుమార సనత్ సుజాతులు వీరు మహానుభావులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శనం కోసం ఆతృతతో ఉన్నారు. వారికి అడ్డగించడం వలన కోపం వచ్చింది. అది తప్పుబట్టే విషయం ఏమి కాదు కనుక శపించారు. శపిస్తే శపించారు, కానీ మీ శాపం ప్రకారం రాక్షసులమైపోయినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణు యొక్క స్మృతి నశించిపోకుండా ఉండేట్లు, ఆయనతో ఉండే అనుబంధం మానసికంగా అలాగే కొనసాగేట్లు మాత్రం మాకు అనుగ్రహించండి, మమ్మల్ని అనుగ్రహించండి అని కోరుకున్నారు. తదే తదాజ్ఞాయ భవానవాప్త సహైవ లక్ష్మియా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పితజారుబాహు ఆనందయం స్థానభిరామమూర్త్యా. తత్ ఏతత్ ఆజ్ఞాయ, తత్ ఏతత్ ఆజ్ఞాయ, ఇదంతా కూడా తెలుసుకొని భవాన్ అవాప్త, నీవు అక్కడికి చేరుకున్నావు తండ్రి. సహైవ లక్ష్మియా, లక్ష్మీదేవితో సహా, బహిరంబుజాక్ష, అంబుజాక్ష శ్రీమన్నారాయణ, ఇదంతా నీకు తెలిసి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఆ స్థలానికి, ఆ ద్వారం వద్దకు చేరుకున్నావు. చేరుకున్నప్పుడు నీవు ఎలా ఉన్నావు? ఖగేశ్వరాం సార్పితచారుబాహు ఆనందయం స్థానభిరామమూర్త్యా. గరుత్మంతుని పైన ఖగేశ్వర హంస అర్పిత చారుబాహు, దివ్యమైన, అందమైన, దృఢమైన నీ బాహువులను గరుత్మంతుడి మీద మోపి లక్ష్మీదేవి వెంటరాగా నీవు అక్కడికి చేరుకున్నావు తండ్రి. అక్కడికి వచ్చి గరుత్మంతుడి మీద నుండి దిగి లీలగా విలాసంగా ఒక చెయ్యి ఆ గరుత్మంతుడి మీద వేసి లక్ష్మీదేవితో సహా దర్శనం ఇచ్చి మందహాసంతో పలకరించాడు.
ప్రసాద్యగీర్భిः స్తువతో మునీంద్రాన్ అనన్యనాథావథ పార్షదౌ తౌ సంరంభయోగేన భవైస్త్రిభిర్మాం ఉపేతమిత్యాత్తకృపన్యగాదీః. ప్రసాద్యగీర్భిः, ఆ ప్రసాదానికి, నీ రూపం అనే ప్రసాదానికి, నీ కరుణకు పొంగిపోయిన ఆ మునులు స్తువతో మునీంద్రాన్, వారు ఆనందాతిరేకంతో, ఆ మునీంద్రుడు సనక సనందర సనత్కుమార సనత్సుజాతులు స్వామి దర్శనము, ఆయన దర్శనం కోసం వారు పోతుంటే ఆపారు. ఆ కోపం వచ్చింది. అక్కడి దాకా పోయే పని లేకుండా ఆయనే తరలి వచ్చాడు. దర్శింపబోయిన విష్ణుస్వరూపం సాక్షాత్తు తనంతదానే కనుల ఎదురుగా సాక్షాత్కరించింది. కనుక ఆనందం పట్టలేక స్తుతులు స్తోత్రాలు చేశారు. అలాగే వారితోటి వారి స్తుతులకు తగినట్లుగా మందహాసాన్ని చిందిస్తూ గౌరవంగా, ప్రేమగా, వాత్సల్యభావంతో వారిని పలకరించి అనన్యనాథ వథ పార్షదౌ తౌ, వేరే ఎవరిని ఆశ్రయించకుండా నిన్ను మాత్రమే ఆశ్రయించుకొని నిన్నే అంటిపెట్టుకుని నీ ద్వారానికే కాపలాగా ఉంటున్న జయ విజయులను కూడా పలకరించి సంరంభయోగేన, అనుగ్రహంతో ఆనందంతో వారు పొంగిపోయేట్లుగా భవైస్త్రిభిర్మాం ఉపేతమిత్యాత్తకృపన్యగాదీః, నా మీద వైరభావంతో నిరంతరము నన్నే స్మరించుకుంటూ, రాక్షసులం అయిపోయినా పర్వాలేదు కానీ ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, ఆయన ధ్యాస తొలగిపోకుండా ఉండేట్లుగా, ఆయన స్మృతి చెదిరిపోకుండా ఉండేట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి అని మునీశ్వరులను మీరు ప్రాధేయపడ్డారు కదా, ఆ వరాన్ని నేను ఇస్తున్నాను, తీసుకోండి, వారి అంగీకారంతోనే తీసుకోండి. 3 జన్మలు నాతో తీవ్రమైన విరోధాన్ని కలిగి నిరంతరము నామస్మరణే చేస్తూ చివరికి నా చేతనే వధింపబడి తిరిగి నా లోకానికి చేరుకుంటారుగాక అని భవై సంరంభయోగేన భవైస్త్రిభిర్మాం ఉపేతం ఇత్యాత్తకృపం నియగాదీః, 3 జన్మల తరువాత నన్ను చేరుకుంటారు అని అనుగ్రహంతో వారికి శాపాన్ని తక్కువ చేసి, మునీశ్వరుడు శాపాన్ని తేలికగా చేసి, పూర్తిగా తప్పించడానికి వీల్లేదు. మునీశ్వరుల శాపము సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కూడా తప్పింపలేడన్నమాట. వారే కరుణించి శాప విమోచనం ఇస్తే ఇవ్వవచ్చు. కనుక వారు కోరుకున్నట్లుగా 3 జన్మల వైరభావంతో నిరంతరం తననే స్మరించుకుంటూ ఆ 3 జన్మలు ముగిసిన తరువాత తన చేతిలోనే వధింపబడి వారు తిరిగి మరలా వైకుంఠానికి వచ్చేట్లుగా అనుగ్రహాన్ని ప్రసాదించాడు. త్వదీయభృత్యా వధగాస్యపాత్తౌ సురారివీరా ఉదితౌ ద్వౌ సంధ్యా సముత్పాదనకష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమా వివాన్యౌ. త్వదీయభృత్యా వధ కాశ్యపాత్తౌ, త్వదీయభృత్యా ఆ నీ భృత్యులు జయ విజయులు, కాశ్యపాత్తౌ కశ్యపునికి ఆయన భార్య దితికి పుత్రులై దైత్యులై సురారివీరా ఉదితౌ ద్వౌ, రాక్షసులుగా రాక్షస వీరులుగా 2 జన్మించారు. సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ, సాయం సమయంలో సంధ్యా సమయంలో తల్లి గర్భంలో దితి గర్భంలో పడ్డారు వాళ్ళు. తపస్సులో ఉన్న కశ్యపుని శృంగార భావంతో, కామభావంతో, మదన భావంతో దితి సమీపించి శృంగార క్రీడకు కోరుకున్నది. ఇది సమయం కాదు, సంధ్యా సమయంలో పరమేశ్వరుడు శ్రీ మహాశివుడు పార్వతీదేవితో సహా తన ప్రమథ గణములను వెంట నెడుకొని లోక సంచారం చేస్తూ ఉంటాడు. సంధ్యా సమయంలో రతిక్రీడ దంపతులకు కూడా కూడదు అని పలికి నివారించడానికి ప్రయత్నం చేసిన దితి వినిపించుకొనకుండా శారీరకమైన కలయికను పదే వాంఛించింది. అంత భగవత్ ప్రేరణ, విష్ణుమాయ. ఈ శాపం ప్రసాదించబడిన శాపము, మునుల చేత ప్రసాదించబడిన శాపము
అలాగే జరగాలి కనుక దానికి అనువైన పరిస్థితిని కల్పించడం అది శ్రీ మహావిష్ణువాయ. కనుక దితే సంధ్యా సమయంలో భర్తతో కలిసినందువలన, సంధ్యా సమయంలో తల్లి గర్భంలో వారు పడ్డందువలన భయంకరులైన రాక్షస గుణం కలిగిన వాళ్ళుగా జన్మనెత్తారు. జయ విజయులు కనుక అందున కశ్యప మహానుభావుడి ద్వారా తల్లి గర్భంలో ప్రవేశించారు కనుక దివ్యమైన తేజస్సు, బలము, శౌర్యము, పరాక్రమము కలిగిన వారుగా జన్మించారు. సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమా వివాన్యో, యమౌ చ లోకస్య యమా వివాన్యో. లోకానికి యముళ్ళలాగా సాక్షాత్తు యమధర్మరాజే మరలా మృత్యువులాగా మారి వచ్చాడేమో అన్నట్టుగా భయంకరమైన పరాక్రమంతో, గుణాలతో వారు జన్మించారు. హిరణ్యపూర్వ కశిపు కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాం యరుంధాం నిజవాసనాంధౌ. హిరణ్యపూర్వ కశిపు కిలైకః, మొదటివాడు హిరణ్యకశిపుడు అని, తరువాతివాడు హిరణ్యాక్షుడు అని పేరుపడ్డ వాళ్ళిద్దరూ ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాన్యరుంధాం నిజవాసనాంధౌ. నిజవాసనాంధౌ తమ పూర్వస్మృతిని కోల్పోయారు. నేల మీద పుట్టుక జరగగానే, తల్లి గర్భం నుండి బయటపడగానే వారికి తమ పూర్వజన్మల స్మృతి నశించిపోయింది. ఇది ప్రత్యేకంగా చెప్పడం ఒక విశేషం. ప్రతి శిశువు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. మనకు గర్భోపనిషత్ అనే ఒక దివ్యమైన ఉపనిషత్తు ఉన్నది, గర్భోపనిషత్. ఆ ఉపనిషత్తు వివరంగా చెప్తుంది. ఇవాళ ఎక్స్రేలు, స్కానింగు వీటన్నిటితో సరిగ్గా చెప్పడం, సరిగా చెప్పలేకపోవడం, వీటితో కూడిన ఫలితాలను చెప్తుంటారు మనకు. ఇన్ని పరికరాలు, ఇంత విజ్ఞానం చేతిలో ఉన్నా సరిగ్గా చెప్పలేకపోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఆ ఉపనిషత్తు, గర్భోపనిషత్తు, స్త్రీ పురుషుల కలయిక జరిగిన తరువాత పురుషుడి శుక్రము నుండి, వీర్యము నుండి స్త్రీ యొక్క అండములతో జతబడిన మరుక్షణం నుండి, మొదటి రోజు నుండి వారం వారము, ప్రతి మాసము ఎలా ఆ పిండము రూపుదిద్దుకుంటుంది, ఏ ఏ సమయానికి ఏ ఏ అవయవాలు ఎలా ఏర్పడతాయి, ఇదంతా దివ్యంగా చెప్పిన ఉపనిషత్తు గర్భోపనిషత్తు. ఆ గర్భోపనిషత్తు చెప్తుంది, శిశువు పూర్తిగా ఏర్పడినప్పుడు కూడా తల్లి గర్భం నుండి బయటకు పడేంత వరకు పూర్వస్మృతి ఉంటుందట. క్రితం జన్మలో క్రిమిగానో, కీటకంగానో, మానవుడిగానో ఏ జన్మ ఉంటే ఆ జన్మ, క్రితం జన్మలో చేసిన మంచి చెడులను విమర్శించుకుంటుందట. నేను చేసిన పాపముల ఫలితంగా భయంకరమైన ఈ శిక్ష కలిగింది నాకు, ఈ మలమూత్రాల మధ్య, ఈ అంధకారంలో, ఈ రొచ్చులో, ఈ అలముకొని ఉన్న మాయలో భయంకరమైన నవమాసాల ఖైదు, నవమాసాల క్లేశాన్ని అనుభవిస్తున్నాను. శ్రీమన్నారాయణ స్వామి, నాకు బుద్ధి వచ్చింది, నా తప్పులు తెలుసుకున్నాను. ఇక ఈ నరకం నుండి నీ కరుణ చేత సక్రమంగా నేను బయటపడితే, భూమి మీద పడితే, మరలా జన్మను తాలిస్తే బుద్ధి వచ్చింది కనుక క్రితం చేసిన తప్పులను నేను మరలా చేయను. ఏ తప్పులు చేయకుండా చేసిన తప్పులకు శిక్షగా నువ్విచ్చిన ఈ జన్మను అనుభవిస్తూ మరలా తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటాను. నిన్నే స్మరిస్తాను, నీకోసమే జీవిస్తాను, నీ పాదసేవయే చేస్తాను. మరలా జన్మ కలిగే తప్పులు, పొరపాట్లు, పాపాలు చేయను అనుకుంటుందిట ఆ పిండం. ఒకసారి తల్లి గర్భంలోంచి
బయట పడగానే మరుక్షణము ఆ పూర్వ వాసన, అప్పటిదాకా చేసిన వాగ్దానాలు కూడా, ఆ వాగ్దానాల వాసన కూడా అన్నీ మరిచిపోతుంది. ఇక మరలా ప్రారంభం. ఎంత వీలైతే అంత, ఎంత అవకాశం ఉంటే అంత తప్పుల పాపాల చిట్ట పెంచుకుంటూ పోవడం మొదలవుతుంది. కనుక ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాన్యరుంధాం నిజవాసనాంధౌ. సాక్షాత్తు జయ విజయులే అయినప్పటికీ మహానుభావుడైన తపోధనుడైన కశ్యప మహర్షి కారణంగా మహాసాధ్వి అయిన దితి గర్భంలో ప్రవేశించిన వారైనప్పటికీ, వారి ద్వారా వారి కారణంగా జన్మను పొందిన వారైనప్పటికీ లోకంలో అందరు జీవులలాగానే, అందరు శిశువులలాగానే భూమి మీద పడగానే వారికి కూడా పూర్వస్మృతి లేకుండా పోయింది. అది చెప్తున్నాడు. ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాన్యరుంధాం నిజవాసనాంధౌ. నీ అధీనంలో ఉన్న సమస్త లోకాలను భయపెట్టే, సృష్టికి కీడు చేసే పనులను చేయటం మొదలుపెట్టారు. ఎందుకని? వారికి పూర్వజన్మ స్మృతి లేకపోయింది. గర్భవాస క్లేశం అనుభవించే సమయంలో వారు పడిన పశ్చాత్తాపము, వారు చేసిన ప్రతిజ్ఞలు గుర్తు లేకుండా పోయాయి. దుర్మార్గులయ్యారు. తయోర్హిరణ్యాక్షమహాసురేంద్రో రణాయధావన్ననవాప్తవైరీ భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య చచారగర్వాత్ వినదన్ గదావాన్. తయోః హిరణ్యాక్షమహాసురేంద్రో, వారిద్దరిలో తయోః హిరణ్యాక్షమహాసురేంద్రో, చిన్నవాడైన హిరణ్యాక్షుడనే మహారాక్షసుడు రణాయధావన్ననవాప్తవైరీ, వాడు యుద్ధానికి నిరంతరము ఖండకావరంతో యుద్ధానికి నిరంతరం సిద్ధంగా ఉన్నాడు. అకారణంగా తనకు ఏమాత్రం వైరం లేని వాళ్లను, తనకు కీడు కలిగించని వాళ్లను, తనను ఎదిరించని వాళ్లను, తనకు సంబంధమే లేని వాళ్లను కూడా కవ్వించి వారితో యుద్ధం చేసి వారిని పరాభవించి ఓడించి సంతోషించేవాడు. దారిన పోయేవాడితో కూడా అకారణంగా వైరం పెట్టుకుని ద ద అని పిలిచి మరీ కయ్యం పెట్టుకునేవాడిని దాదా అంటారట. ఎవరో ఒక ఆయన చెప్పాడు, మహానుభావుడు విప్రాచార్య అని ఒక ఆయన చెప్పాడు. అలా వీరు ఆ కాలం నాటి దాదాలన్నమాట. అంటే ద ద అని అకారణంగా పిలిచి కయ్యం పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ జాబితాలో వాడు వీడు. అకారణంగా బలగర్వంతో అందరితో కయ్యానికి కాలు దువ్వి అందరితో యుద్ధం చేసి వారిని ఓడించేవాడు. భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య చచారగర్వాత్ నినదన్ గదావాన్. వాడు భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య, నీ ప్రియురాలైన, నీ ఆధీనురాలైన, నీ పరాయణురాలైన భూదేవిని సముద్రంలో ముంచేసి సలిలే నిమజ్య చచారగర్వాత్ నినదన్, సృష్టి అంతటా విహరించడం మొదలుపెట్టాడు. గర్జిస్తూ జయ జయ నాదాలు చేస్తూ చచారగర్వాత్ వినదన్ గదావాన్. గదావాన్, గద ఒక్కటే వాడి ఆయుధం. హిరణ్యాక్షుడి ఆయుధం గద ఒక్కటే. ఆ ఒక్క గదను ధరించి దేవతలను మిగిలిన వారందరినీ కూడా జయించగలిగే బలపరాక్రమాన్ని కలిగినవాడు. అందరినీ ఓడించి పారేసి అందరినీ కాలరాచి గర్వంతో తిరిగేవాడు. తతో జలేశాత్ సదృశం భవంతం నిశమ్య బభ్రామగవేషయం స్వాం భక్తైకదృశ్య సకృపానిధే త్వం నిరుంధిరోగాన్ మరుదాలయేశ. తతో జలేశాత్ సదృశం భవంతం, అలా అందరినీ కవ్వించి యుద్ధానికి పిలిచి వారి యుద్ధానికి సన్నద్ధులు కాకుండా శరణు వేడినా కానీ వారిని సావబాది గర్వంతో తిరిగేవాడు. వరుణుడి మీదకు యుద్ధానికి పోయాడు.
దమ్ముంటే కాసుకో అంటామే, అట్లా దమ్ముంటే నాతో యుద్ధానికి రా అని తొడలు కొట్టాడు. వరుణుడు నమస్కరించి, నీతో పోరాడే బలము శక్తి నాకు లేవు. నిశమ్య బభ్రామగవేషయం స్త్వాం, నీతో యుద్ధం చేయటానికి నీకు సమానమైన బలం కలిగిన వాడు శ్రీహరే, ఆ శ్రీ మహావిష్ణువే అని చెప్తే అప్పుడు నీ కోసం వెతకడం మొదలుపెట్టాడు తండ్రి వాడు. భక్తైకదృశ్య, అటువంటి తతో జలేశాత్ సదృశం భవంతం నిశమ్య బభ్రామగవేషయం స్వాం. తతః జలేశాత్ సదృశం భవంతం, జలేశుడి చేత వరుణుడి చేత తనతో సమానుడైన వాడు నీవే అని తెలుసుకున్నవాడి, అంటే వరుణుడు చెప్పాడు, నాకు చేత కాదు, నీతో పోరాడే శక్తి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే, ఆయనతో పోరాడి నీ బాహువుల కండూతి తీర్చుకో అని చెప్పాడు. అప్పుడు బభ్రామ గవేషయం స్వాం, నిన్ను వెతుకుతూ ఎక్కడ ఉన్నాడు ఆ శ్రీహరి అని వెతుకుతూ తిరగడం మొదలుపెట్టాడు. అటువంటి భక్తైకదృశ్య, చాలా విచిత్రమైన పదం, ఎంతైనా చెప్పుకోవడానికి అవకాశం ఉన్న, చెప్పాల్సిన అవకాశం ఉన్న పదం. భక్తైకదృశ్య, భక్తులకు మాత్రమే కనిపించేవాడివి. అంటే ఉన్నది అని అస్తి అని నమ్మి, ఉన్నది అని నమ్మి వెతికేవాడు ఆస్తికుడు. ఆస్తికులకు మాత్రమే కనిపిస్తాడు. ఎక్కడున్నాడు చూపించు అని ఆనాటి హిరణ్యాక్షులు, ఈనాటి హిరణ్యాక్షుడు, ఆనాటి హిరణ్యకశిపులు, ఈనాటి హిరణ్యకశిపులు కూడా అడుగుతూనే ఉంటారు. వారికి తారసిల్లే సందర్భము, ఎదురుపడే సంబంధము ఆ ప్రాప్తం ఉన్నప్పుడు అది మంచిలోనో చెడులోనో అప్పుడు కనిపించడము కనిపించకపోవడము జరుగుతుంది. కనిపించడం ఎవరికి కనిపిస్తాడు అంటే భక్తైకదృశ్య, భక్తితో వెతికే వాళ్లకు, ఉంది అన్న నమ్మకంతో వెతికే వాళ్లకు, ఉంది అన్న నమ్మకం ఉంటేనే వెతకడం జరుగుతుంది. ఒక వస్తువును ఇంట్లో పెట్టి మర్చిపోయాం, అది ఉన్నది, ఖచ్చితంగా ఎక్కడో ఉన్నది, ఎక్కడున్నది అవసరము తెలుసుకోవాలి అనే నమ్మకం ఉన్నంతసేపు వెతుకుతాం. ఇక్కడో అక్కడో ఎక్కడో దొరకడం జరుగుతుంది. కనుక అస్థి అన్న నమ్మకంతో వెతికితే దొరుకుతుంది. భక్తితో వెతికితే, భక్తి అంటే వేరేం లేదు, ఉన్నది, ఉన్నాడు, పరమాత్మ తత్వం ఉన్నది. ఆస్తిక్య అంటే అస్థి, మరుజన్మలు ఉన్నాయి, పరమేశ్వర తత్వం ఉన్నది అని నమ్మేవాడు ఆస్తికుడు అని వ్యుత్పత్తి చెప్తుంది. నాస్తికుడు అంటే నా అస్థి అనుకునేవాడు, అంటే మరుదేహము లేదు, మరు జన్మ లేదు, పరమేశ్వర తత్వం లేదు అనుకునేవాడు నాస్తికుడు అని చెప్తుంది వ్యుత్పత్తి. ఉన్నది అనుకున్న వాళ్లకు, ఉన్నాడు అనుకున్న వాళ్లకు, ఉన్నాడు అన్న నమ్మకంతో పొందటానికి శోధించేవాడు, సాధన చేసేవాడు, వాడికి మాత్రమే కనిపించేవాడివి తండ్రి నువ్వు అంటున్నాడు ఒక్క ముక్కలో. భక్తైకదృశ్య, భక్తులకు మాత్రమే కనిపించే తండ్రి. సకృపానిధే త్వం నిరుంధిరోగాన్ మరుదాలయేశ, ఓ కరుణా సముద్రుడా, భక్తులకు మాత్రమే కనిపించే తండ్రి అంటే వాడికి నీవెట్లా కనిపిస్తావు? వాడు నీ భక్తుడు కాదు కదా. వరుణుడు నీతో పోరాడగలిగే శక్తి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే, ఆయన్ని పట్టుకొని ఆయనతో పోరాడు అని చెప్తే వాడు వెతకడం మొదలుపెట్టాడు. కానీ వాడికి నీవెలా కనిపిస్తావు తండ్రి, ఎలా దొరుకుతావు? భక్తులకు మాత్రమే దొరుకుతావు. అటువంటి భక్తైకదృశ్య సకృపానిధే త్వం, స్వామి నీవు నిరుంధిరోగాన్ మరుదాలయేశ, నా వ్యాధిని, నా రోగమును తొలగించి నన్ను కరుణించు తండ్రి. మరుదాలయేశ, గురువాయూరు పురవాస శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ, భక్తులకు మాత్రమే కనిపించే నీవు, భక్తులను మాత్రమే కరుణించే నీవు నాకు కనిపించి నన్ను కరుణించి నా సమస్త వ్యాధులను దూరము చేసి నీ అనుగ్రహాన్ని ప్రసరించి సంపూర్ణమైన ఆరోగ్యమును, పరిపూర్ణమైన ఆయుర్దాయమును ప్రసాదించు తండ్రి అని
శ్రీమన్నారాయణీయంలో ఈ 11వ దశకాన్ని మహానుభావుడు నారాయణ భట్టతిరి మనకు అనుగ్రహించారు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. 12వ దశకం కోసం స్వామి వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి వధించడానికి పూనుకున్న కథను 12వ దశకంలో తెలుసుకొనడం కోసం రేపు తిరిగి ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు స్వస్తి.